చాలామంది రైడర్స్కి చాలా ఫేవరెట్ బ్రాండ్ ఇది. సో వయాటెరా బేస్ లేయర్ అయితే పర్చేస్. అండ్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన రైడింగ్ జాకెట్ని రైడింగ్ ప్యాంట్ని కనెక్ట్ చేసుకోవడానికి ఉండే జిప్ అనమాట ఇది. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్నికల్ వీడియోస్ అండ్ రైడింగ్ వీడియోస్ రెండు వస్తాయి మన ఛానల్లో. మీకు బైక్ నాలెడ్జ్తో పాటు రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా ఉంటుంది మన వీడియోస్ చూస్తే. అండ్ ద ఫస్ట్ ఐటమ్ వచ్చేసి లగేజ్ బ్యాగ్ అనమాట. అండ్ చాలామందికి ఈ బ్రాండ్ ఐడియా ఉంటుంది. కార్బనాడో చాలామంది రైడర్స్కి చాలా ఫేవరెట్ బ్రాండ్ ఇది. చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట వెనకాల టై చేయనీకి. ఎందుకంటే ఈ బ్యాగ్ తీసుకుంటే మళ్ళీ సపరేట్గా థ్రెడ్స్ కొనుక్కొని టై చేయాల్సిన అవసరం లేదనమాట. వీటికే సపరేట్గా థ్రెడ్స్ వస్తాయి మన బైక్కి కట్టుకోనీకి వెనకాల. సో నేను ఈ బ్యాగ్ ఎందుకు పర్చేజ్ చేశానంటే ఫస్ట్ రీజన్ నాకు వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కావాలి. లాస్ట్ టైం దాదాపు 4 months బ్యాక్ రైనీ సీజన్లో నేను బయటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే నా బ్యాగ్ వెనకలు కట్టుకున్నా, అది వాటర్ రెసిస్టెంట్ కానీ వాటర్ ప్రూఫ్ కాదు. సో వర్షం పడినప్పుడు బ్యాగ్ తడిచిపోయింది, లోపల క్లాత్స్ అన్నీ తడిచిపోయినాయి. అందుకని ఈ బ్యాగ్ని అయితే పర్చేజ్ చేశాను. అండ్ ఈ బ్యాగ్ లోపల 8 థ్రెడ్స్ అయితే ఉంటాయి. 4 థ్రెడ్స్ ఈ బ్యాగ్ పైన కట్టడానికి అండ్ 4 థ్రెడ్స్ బైక్కి కట్టడానికి. అండ్ ఆ రెండింటిని ఫిక్స్ చేస్తారనమాట. చూపిస్తా మీకు, ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ ఒకటి చూపిస్తా. సో ఇది ఉంది కదా, సో దీన్ని బైక్ కట్టేయాలన్నమాట. ఇలా కట్టేసి దీన్ని ఇలా లోపల చేసేసి ఇట్లా పెట్టేసేయాలన్నమాట. ఇట్లా పెట్టేసి ఇది బైక్కి స్టిక్ చేయాలి. ఇక్కడ ఇది లాక్ ఇచ్చారు కదా, ఈ లాక్ని ఇలా పెట్టేసేయాలి. ఇట్లా పెట్టేసి ఇవి రెండింటిని ఇలా పెట్టేసేయాలి. టైట్ అయిపోతుంది. నాకు రైడ్లో ఎక్కడ ఏ ఇష్యూ కూడా రాలేదు. ఈ బ్యాగ్తో యాక్చువల్లీ లూజ్ అవ్వడం అక్కడికి ఇక్కడికి జరగడం ఇలాంటి ఏ ఇష్యూ రాలేదన్నమాట. చాలా బాగుంది బ్యాగ్, ఎక్కడా లూజ్ అవ్వలేదు. నా ప్రీవియస్ రైడ్స్లో చాలా రైడ్స్లో నాకు ఇదే ఇబ్బంది అయ్యేదన్నమాట. నేను నార్మల్గా స్ట్రెచబుల్ థాట్స్లో లింక్ చేసేవాడిని, బట్ అక్కడికి ఇక్కడికి జరుగుతుండేదన్నమాట నా బ్యాగ్. సో ఈ రైడ్లో దాదాపు 600 kilometers ఏమో రైడ్ చేసిన, నాకు ఎక్కడ ఏ ఇష్యూ రాలేదు. సో దీన్ని పక్కకు పెట్టేసి అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో వయాటెరా బేస్ లేయర్ అయితే పర్చేజ్ చేశాను అనమాట. చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ చూడ్డానికి కూడా అండ్ వేసుకుంటే ఆ లుక్ వేరే లెవెల్లో ఉందన్నమాట. చాలా బాగుంది, క్వాలిటీ కానీ అద్దిరిపోయింది. నేనైతే ఎం సైజ్ తీసుకున్నా. యాక్చువల్లీ నా సైజ్ ఎస్, కానీ ఎం సైజ్ తీసుకున్నా. ఎం కరెక్ట్గా సూట్ అయింది. అండ్ ఇది వచ్చేసి కాస్ట్ నాకు 1500 అయితే పడింది. అండ్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 3800 అయితే పడింది. ప్రైస్ చెప్పలే, మర్చిపోయినా. అండ్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నాకు ఇంతవరకు రైడింగ్ గేర్ లేదు, ప్రాపర్ రైడింగ్ గేర్ అయితే లేదు. రైడింగ్ ప్యాంట్ మెయిన్, ఓన్లీ రైడింగ్ జాకెట్తో రైడ్ చేస్తుంటే. అండ్ చాలా కాలంగా అనుకుంటున్నా యాక్చువల్లీ రైడింగ్ ప్యాంట్ కొనుక్కోవాలి. ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కసారి టైం మనకి అనుగుణంగా ఉండదు. రైడింగ్ ప్యాంట్ కొనుక్కోవాలనుకున్నా. సో ఈ రోజుకి అది ఫుల్ఫిల్ అయిపోయిందనమాట. మంచి ప్యాంటే ఇన్వెస్ట్ చేశా. చాలా రీసెర్చ్ చేసా యాక్చువల్లీ. చాలా షాప్స్ అయితే తిరిగినా నేను మంచి రైడింగ్ ప్యాంట్ కోసం. రైడింగ్ ప్యాంట్ కొనుక్కునేటప్పుడు ఒక లుక్స్ ఒకటే కాదు, మన సేఫ్టీ, మన కంఫర్ట్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే లాంగ్ రైడ్స్ చేస్తున్నప్పుడు మన లుక్స్ ఒకటి చూసుకుంటే మనకి డిస్కంఫర్ట్గా ఉంటుంది అనమాట. రైడ్ మొత్తం కొంచెం డిసప్పాయింటింగ్గా, కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. చాలామంది రైడింగ్ ప్యాంట్స్ పర్చేజ్ చేస్తున్నప్పుడు చాలా టైట్ ప్యాంట్స్ పర్చేజ్ చేస్తూ ఉంటారు, లుక్ బాగా కనపడాలన్నట్లు. మీకు కంఫర్టబుల్గా ఉండే ప్యాంట్స్ పర్చేజ్ చేయండి, ఎక్కువ టైట్వి పర్చేజ్ చేయకండి. నేనైతే వయాటెరా చూజ్ చేసుకున్నా. వయాటెరా, రైదా, మంచి బ్రాండ్లు తీసుకోండి రైడింగ్ ప్యాంట్స్ కూడా. సో ఇదైతే లెవెల్ 2. సో దీంట్లో 3 వస్తాయి అనమాట. ఒకటి వచ్చేసి థర్మల్ లైనర్, ఇంకొకటి రెయిన్ లైనర్ కూడా వస్తుంది. ఇది ఏకంగా ఎక్సెల్ సైజ్ వచ్చినట్లుంది. అంటే రైడింగ్ ప్యాంట్ మీదకి వేసుకుంటాం కాబట్టి కొంచెం ఇది పెద్దగానే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద థింగ్. ఇక్కడైతే వెంటిలేషన్ జిప్స్ కూడా ఉన్నాయి.
మెష్ ఫ్యాబ్రిక్తో వచ్చిందనమాట వెనకాల. అండ్ ఇది చాలామందికి ఈ జిప్ ఎందుకు ఉంటుందో తెలియదు అనమాట. ఇది యాక్చువల్లీ మన రైడింగ్ జాకెట్ని రైడింగ్ ప్యాంట్ని కనెక్ట్ చేసుకోవడానికి ఉండే జిప్ అనమాట. ఇది మీరు చూస్తే రైడింగ్ జాకెట్కి కూడా కింద వెనకాల ఒక జిప్ ఉంటుంది. సో వీటిని రెండు కనెక్ట్ చేసుకుంటే అటాచ్ అయిపోతాయి, రెండు విడిపోవు. సో ఇక్కడ కొంచెం మెష్ లాగా ఉంటుంది, కొంచెం ఇది మీకు సేఫ్టీ కూడా ఇస్తుంది అనమాట. సో ఇది మీకు ఇలా కనెక్ట్ చేసుకొని టైట్ చేసుకోవడమే. నేనైతే లార్జ్ సైజ్ తీసుకున్నా. యాక్చువల్లీ నా సైజ్ వచ్చేసి ఎం సైజ్ అనమాట. ఎం సైజ్ కొంచెం అటు ఇటుగానే ఉంది, కానీ కూర్చున్నప్పుడు కొంచెం టైట్ అవుతుంది. సో అందుకన్నట్లు నేనైతే లార్జ్ సైజ్ తీసుకున్నా. కొంచెం కంఫర్టబుల్గా ఉంది. నా రైడ్ని కూడా చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట. చాలా బాగుంది. క్లాత్ అయితే బాగుంది. L2 లెవెల్ అనమాట ఇది. అండ్ మోస్ట్ ప్రిఫరబుల్లీ ఎవరైనా హైవే రైడింగ్ చేస్తూ ఉంటే L2 ప్రిఫర్ చేయండి. L3 కొనుక్కుంటే ఇంకా మంచిది. L1 మాత్రం తీసుకోవద్దండి. ఒకవేళ మీరు సిటీలోనే తిరుగుతుంటే L1 ఓకే, బట్ అబౌవ్ L2 పర్చేస్ చేయండి. L2 ఆర్ అబౌవ్ L2 హైవే రైడింగ్స్ చేస్తుంటే. అండ్ ఈ ప్యాంట్ వచ్చేసి నాకు 8,000 పడింది. అండ్ వయాటెరా బ్రాండ్స్ ఎలాగుంటాయంటే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటాయి. ఒక 1% కూడా తగ్గేదైతే ఉండదన్నమాట. షాప్లో కొనండి, ఆన్లైన్లో పర్చేస్ చేయండి, ఫిక్స్డ్ ప్రైస్ ఉంటాయి, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. షాప్లో కొనుక్కుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చెక్ చేసుకోవచ్చు, ఏది కంఫర్టబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. సో నేను స్పెసిఫికల్గా ఎం సైజ్ కోసం వెళ్ళా. ఎం సైజ్ నాకు కంఫర్టబుల్గా లేదని చెప్పి నేను ఎల్ సైజ్ అయితే పర్చేస్ చేసుకున్నా. సో అందుకన్నట్లు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఆన్లైన్లో రైడింగ్ గేర్స్ అయితే పర్చేస్ చేయొద్దు. అది ఏదైనా, ఈవెన్ గ్లౌజెస్ అయినా కూడా ఆన్లైన్లో పర్చేస్ చేయొద్దు. డైరెక్ట్గా నియర్ బై షాప్ ఏదైనా ఉంటే కొంచెం ఓపిక చేసుకొని వెళ్ళి మీకు కంఫర్టబుల్గా ఉండేది చూసుకొని పర్చేస్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఏమవుతుందంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టబుద్ది కాదు. ఒకవేళ మీకు అటు ఇటు డిస్కంఫర్టబుల్గా ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోయి వేసేసుకుంటారు. రిటర్న్ పెడదాంలే, మళ్ళీ రిటర్న్ పెట్టాలి, మళ్ళీ తీసుకోవాలి. ఒక సైకలాజికల్గా కుదరదు అనమాట. అది చాలామందికి అంత ఓపిక కూడా ఉండదు. మళ్ళీ రిటర్న్ పెట్టి మళ్ళీ వేరే సైజు, మళ్ళీ అది కూడా సెట్ కాకపోతే మళ్ళీ అలాగా చాలామందికి ఉండదు. సో అందుకన్నట్లు నియర్ బై షాప్స్లోకి వెళ్ళి, రైడింగ్ షాప్స్లోకి వెళ్ళి మీరు మీ రైడింగ్ గేర్ ఏదైనా సరే పర్చేస్ చేయండి. సో ఈ వీడియో కిందే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా కొంచెం రీచ్ అవుతుంది. నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బై.